హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐమ్ సుష్మిత. ఈరోజు మిరపకాయ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా మిరపకాయలని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న మిరపకాయలను ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. తుడుచుకున్నాక మిరపకాయకి ఒక ఘాటు పెట్టి మనం అందులో ఉన్న గింజలన్నిటిని బయటకు తీసేయాలి. గింజలు ఉంటే ఎక్కువ కారంగా ఉంటాయి కాబట్టి మనం గింజలు అనేవి తీసేసుకుని బజ్జీలు అనేవి వేసుకుంటాము ఇంట్లో. ఇలా అన్ని మిరపకాయలు ఘాటు పెట్టుకొని వాటిలో ఉన్న గింజలు అనేవి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి 2 స్పూన్ల వాము పొడి అనేది యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల వాము పొడికి 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ రెండు బాగా కలిసే వరకు కలపాలి. ఇప్పుడు ఈ పొడిని మనం గింజలు తీసుకొని పెట్టుకున్న మిరపకాయల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్లోని మనం ఈ పొడి అనేది పెట్టుకోవాలి. ఈ పొడి పెట్టుకుంటే బజ్జీలు వేసుకున్నప్పుడు చాలా రుచికరంగా ఉంటాయి. చూసారా, మనం ఇలా అన్ని మిరపకాయల్లోని పొడిని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండిని జల్లించుకోవాలి. శనగపిండి ఇలా జల్లించుకున్నాక పిండి అనేది కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల వరిపిండి అనేది యాడ్ చేసుకోవాలి. మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వేడిగా ఉన్న నూనె అనేది యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బజ్జీ మిరపకాయలు మనం వేసుకోవడానికి ఉండే కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. చూసారా, పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనం పిండి అనేది కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక ఇప్పుడు బజ్జీ మిరపకాయలు ఇందులో ఒక్కొక్కటి ముంచుకొని బజ్జీలు అనేవి వేసుకోవాలి. చివరి అలా ఊరిస్తే కనుక బజ్జీలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మనం బజ్జీ మిరపకాయలతో బజ్జీలు అనేవి వేసుకోవాలి. ఒకవైపు ఎగాక మనం ఇంకో వైపు కూడా ఎగడానికి తిరగేసుకోవాలి. 2 వైపులా ఎగాక తీసేసుకుంటే ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.